బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్ధానికి అంగీలాగు దొడికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఇది నేను ఏదో విమర్శ కోసమో రాజకీయం కోసమో చెప్తలేను. ఒకసారి చూద్దాం, నేను ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తా మీకు. ఆయన అబద్ధాలు ఒక 5-10 నిమిషాలు 4-5 నిమిషాలు చూపించి మళ్ళీ మనం ఉపన్యాసంలోకి పోదాం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, మీరు కార్యకర్తలుగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రేవంత్ రెడ్డి మాట నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పడతాం మనం అనే ముచ్చట ప్రజలకు పోవాలి. ఏ ఒక్క విషయం కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పింది నిజాయితీగా అమలు చేసింది కానీ మాట మీద నిలబడ్డది కానీ లేదు. రుణమాఫీ, ఇలా రుణమాఫీ కాని వాళ్ళు ఎందరే చేయలేవట్టుంది. ఆల్మోస్ట్ 60 పైసల మంది రుణమాఫీ కాలేదని చేతుల్లా పట్టారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిన అంటుండు. ఉరుకుర్రి, మళ్ళా బ్యాంకుకు ఓన్రి, అప్పు తెచ్చుకోన్రి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే? ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ఎట్లా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిండో, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండో. మన చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ లియాలంటే ఏమంటారు అంటే కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోపు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంటే ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రో మీ అందరికి తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి 15